50వ కీర్తన 50 13 నుంచి 15 వరకు మార్చి చదువుతుంది. కీర్తన ఆశాప్రాసం కీర్తన గ్రంథం అంటే మహమ్మద్ బాబీలు రాస్తారు, కానీ ప్రభు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆశాప్రాసం కీర్తనలో 13 నుంచి 15 వరకు మార్చి చదువుతుంది. వృషభముల మాంసము నేను తిన్న, పొట్టేలు రక్తము త్రాగుతున్న, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టును, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. రేపు సాయంత్రం వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. అన్ని కళ్ళు మూసుకొని మోకాల మీద ఉండండి. విశుద్ధమైన దేవ మా పరమ తండ్రి, పిల్లలు ఆరాధిస్తున్నాం. క్లాస్ వచ్చిన వర్తమానం దేవ కీర్తనలు 55 13 వచ్చిన జ్ఞాపకం చేసిన బలహీన ప్రభావ చదవడానికి కానీ జ్ఞానం లేని వాడు, తెలివి జ్ఞానం ఐక్యం ప్రభావ ఈ సెలవు నిలబడి కూడా ఆట లేని వాడు బలహీన జ్ఞాపకం చేస్తాం. మీ ప్రియుడికి ఏదోసం పట్టుకోవడానికి జ్ఞానం లేకుండా తెలియలేదు. ఈ శనిలో కూర్చున్న మా ప్రియులు కూడా ప్రతి వారిని చెడవేది తప్పించండి. ఇంకోటి మంచి చూడండి రోజు సహనం తెచ్చి చల్లని గాలిని కానీ మంచి గాలిని విశ్రాంతమైన గాలిని ప్రశాంతమైన గాలిని అప్పుడే పండించాం. ఈ శనిలో కూర్చోవడానికి కావచ్చు ఓర్పు సహనం తెచ్చారు. ఉదయకాలంలో ఈ ప్రతి వాక్యాన్ని జీవించి ఆశ్రయించింది. ఏ స్పష్టత నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టున్నాం తండ్రి, ఆమేన్. చూస్తే ఆశారస్తరి కీర్తనలో ఆశాభక్తులు ప్రభు తెలుస్తున్నాడు. దేవునికి 14 వచ్చింది, దేవునికి స్తుత్యాగం చేయము. ఆత్మను అందరం చేస్తాం. ఇప్పుడు ఆదివారం అల్లల్లో ఎక్కడ చూసిన బోళ్ళు, పొట్టేళ్ళు, మేకపోతులు అన్ని కట్ చేసేటారు, అన్ని ప్రాణాలు పోయారు. ఇక్కడ ఆరోగ్యం ఇప్పుడు తీసుకుంటారు. ఈ సమయంలో నలగమ్మ గడ్డ తీసుకుంటారు, పొట్టేలు కట్టముతున్నారంట. అలా కాళ్ళు అన్ని తీసేసుకుంటారు. ఓడిపోస్తారు, ఓడి తల కూడా తెచ్చుకుంటారు. ఏం ప్రయోజనం?